నమస్కారం ఏసిటీ న్యూస్ కు స్వాగతం నేను రత్నమాల ముందుగా హెడ్లైన్స్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు రాష్ట్రానికి రోను తుఫాను గండం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం పెను తుఫానుగా మారనున్న రోను మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దైన నగరం లోతట్టు ప్రాంతాలు జలమయం కేరళలో సిపిఎం విజయం నగరంలో పార్టీ శ్రేణుల సంబరాలు ఇక వార్తల డీటెయిల్స్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. పుదుచ్చేరి మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందింది. తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో ఎల్డీఎఫ్, అస్సాంలో బీజేపీ ఘన విజయం సాధించాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. జయలలిత, మమతా బెనర్జీలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. అస్సాంలో బీజేపీ విజయాన్ని చారిత్రక విజయంగా అభివర్ణించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. తీర ప్రాంతాల జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్లు తుపాను పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. రోను తుఫాను పెను తుఫానుగా మారనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం గురువారం ఉదయానికి తుఫానుగా మారింది. మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న రోను తుఫాను మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశమున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రోను తుఫాను కారణంగా రాష్ట్రమంతటా చాలా చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్లు కూడా చెప్పారు. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అన్ని ఓడరేవులలో 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. నిన్నటి తీవ్ర వాయుగుండం ఈరోజు ఉదయానికి తుఫానుగా మారింది. మచిలీపట్నానికి 125 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. గాలులు 100 కిలోమీటర్ల వరకు 100 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో వీస్తాయి. మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేసింది. నగరం జలమయమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలతో పాటు నగర కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు బురద నేలలు చిత్తడిగా మారిపోయాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఏజెన్సీతో పాటు వివిధ మండలాల్లో వర్షపాత నమోదు వివరాలను తెలుసుకుంటున్న అధికారులు మండల కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. తీవ్ర వాయుగుండం రోను తుఫానుగా మారడంతో అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. 2 రోజుల వర్షానికే కాలువలు పొంగి పొర్లడంతో ఎడతెరిపి లేకుండా మరో 4 రోజులు వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటన్నది అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో రెవెన్యూ శాఖ నిమగ్నమై ఉంది. కేరళలో సిపిఎం పార్టీ కూటమిని గెలిపించి మరోసారి అక్కడి ప్రజలు తమ విజ్ఞతను చాటుకున్నారని నగర సిపిఎం, సిఐటియు నేతలు పేర్కొన్నారు. కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు నగర, జిల్లా నాయకులు బి గంగారావు, రమేష్లు మాట్లాడుతూ కేరళలో సిపిఎం కూటమిని గెలిపించడం ద్వారా మోడీ దూకుడుకు ఆ రాష్ట్ర ప్రజలు అడ్డుకట్ట వేశారని అన్నారు. ఈ విజయంతో మిగిలిన రాష్ట్రాల్లో కూడా సిపిఎం బలం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ నాయకత్వంలో ఉండే ఎల్డీఎఫ్ విజయదుందుబి మోగించింది.
140 స్థానాలకు గాను 92 స్థానాలు పైచిలకు సిపిఎం నాయకత్వంలో ఉండేటటువంటి కూటమి కైవాసం చేసుకుంది. అందుకు కేరళ ప్రజానీకాన్ని సిపిఎం పార్టీ జేజేలు పలుకుతూ ఉన్నది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనేటువంటి చావుదెబ్బ తీసుకుంది. వాళ్ళు ఏదో మొత్తం దేశం మొత్తం విస్తరించాలనుకున్నటువంటి దాన్ని వాళ్ళు పన్నాగా అనేటి ప్రజలు అనేటువంటి తిరస్కరించడం జరిగింది. కేరళ అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి రాష్ట్రము. అక్కడ ఉండేటటువంటి ప్రజానీకం అన్ని విధాలుగా సామాజికంగాను, ఆర్థికంగాను, సాంస్కృతికంగాను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందారు. ఈ అభివృద్ధికి కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కమ్యూనిస్టులు అత్యధిక కాలం పరిపాలనలో ఉండటం, ప్రజలను అనేటువంటి ఆ విధంగా అభివృద్ధి పదాన తీర్చిదిద్దటం వల్ల ఇవన్నీ జరిగింది. ప్రధానమంత్రి స్వయంగా కేరళలోకి వెళ్ళి సోమాలయతో కేరళను పోల్చడంతో ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ప్రధానమంత్రికి బుద్ధి చెప్పారు. అంతేకాదు చాలా ఆర్భాటంగా గొప్పగా దేశంలో ఇంక బీజేపీ వచ్చేస్తుంది, ఎక్కడ చూసినా ఇంకా బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడానికి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు పని కట్టుకొని అనేక బహిరంగ సభల్లో మాట్లాడినప్పటికి కూడా కేరళ ప్రజలు చాలా విజ్ఞప్తితోటి ఎవరైతే తమ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలరో, ఇప్పటివరకు గత 5 ఏళ్లలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి ఏ రకంగా కేరళకు నష్టం చేసిందో, కాబట్టి భవిష్యత్తులో మమ్మల్ని ముందుకు నడిపించాలంటే వామపక్ష కూటమే సరైనది, సిపిఎం నాయకత్వమే సరైనది అనేటువంటిది ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకొని గెలిపించడం పట్ల ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. ఓల్డ్ టౌన్ ను గోల్డ్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. రోను తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వన్ టౌన్లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గెడ్డలు, వాగులు, మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యే వాసుపల్లి జీవీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. తుఫాన్లు, వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం లేకుండా గెడ్డలు, కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 5 పార్కులతో పాటు పురాతన మార్కెట్లను ఆధునీకరిస్తామన్నారు. తుఫాను కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానన్నారు. వర్షాలు బాగా కురుస్తూ ఉండడం, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరం, ముంపుకి గురయ్యే నగరం, అలాగే సముద్రం ఒడ్డున ఉండేది, ఒకవైపు పోర్ట్ ట్రస్టు. అందుకని అప్రమత్తం ఉండేందుకు నిన్న ఈరోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏదైతే 5 గెడ్డలు, గంగుల గెడ్డ ఇలాంటి గెడ్డలన్నీ కూడా ఏంటంటే ఈ 5 కూడా ఇక్కడి నుంచి దక్షిణ నియోజకవర్గానికి వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. మరి సముద్రం దగ్గర ఇన్నర్ హార్బర్ దగ్గర పోర్ట్ వాళ్ళు ఏంటంటే ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ రీయూజ్ చేస్తుంటారన్నమాట. దానికోసం గేట్స్ క్లోజ్ చేస్తారు. అలాగే చెత్త చెదారం అంతా కూడా ఏంటంటే వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద షిప్స్, హెవీ డ్రాఫ్ట్స్ వెసల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటి ఆ షిప్స్కి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండేది కూడా గేట్స్ క్లోజ్ చేస్తారు. సో ఈ వర్షాకాలం రాత్రిపూట ఏదైనా పెద్ద వర్షం కురిస్తే బాగా నిండిపోతుందని చెప్పి నిన్న పోర్ట్ చైర్మన్తో మాట్లాడి ఆ గేట్స్ అన్ని తొలగించడం జరిగింది. అలాగే డీసిల్టింగ్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక 4 జేసీబీలు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా వర్క్స్ చేస్తున్నారు. అలాగే కమిషనర్ గారికి కూడా ఏంటంటే కొంచెం ముందు చూపుతో ముంపుకు గురయ్యే గ్రామం కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమని, అంటే డీసిల్టింగ్ కోసం అని చెప్పి కేవలం 8 కోట్ల రూపాయలు 72 వార్డులు కూడా కేటాయించడం జరిగింది. ఆటోలు దొంగిలించడంలో అతడు సిద్ధహస్తుడు. దొంగిలించిన ఆటో నెంబర్ ప్లేట్లు మార్చి అదే ఆటోను నడుపుతూ వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తాడు. ఆ ఆటో ఎక్కడ రిపేర్ అయి ఆగిపోతే అక్కడే వదిలిపెట్టేస్తాడు. మరో ఆటోను దొంగిలిస్తాడు. ఇలా ఆటోల మీద ఆటోలను దొంగిలిస్తూ గత కొన్నేళ్ల నుంచి పోలీసులు కళ్లు కప్పి తిరుగుతున్న జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన నిందితుడు కోనేటి నరేష్ను ఎట్టకేలకు 2 టౌన్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు ఏ ప్రాంతాల్లో ఆటోలను దొంగిలించింది సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఫల్గుణరావు వివరించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ సిఐ, ఎస్ఐలతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఆటో అఫెన్స్ చేశాడు. ఆటో అఫెన్స్ చేసి అరెస్ట్ కాబడి వెళ్ళాడు.
అరెస్టు కాబడి వెళ్ళాడు. అప్పుడు నుండి వీడు భార్య తల్లిదండ్రులు వీడిని ఇంటికి రానివ్వకుండా పంపించేశారు. వీడు ఆటోలు దొంగతనం చేస్తాడు. ఆ ఆటోల్లోనే తిరుగుతూ ఆటోతోనే ఆటో తిప్పుకొని బతుకుతుంటాడు. ఎక్కడైనా ఆటో కానీ రిపేర్ వస్తే అక్కడ వదిలేసి ఇంకొక ఆటో దొంగతనం చేస్తాడు. ఇంకొక ఆటో దొంగతనం చేసి అది ఎన్ని రోజులు నడుస్తుందో అన్ని రోజులు తిప్పుతాడు. పోలీసులు కంటపడకుండాను దొంగదారుల్లో తిరుగుతుంటాడు వీడు. అలా వీడు మొన్న 13వ తేదీన మన 2 టౌన్ లిమిట్స్లో ఒక ఆటో దొంగతనం చేసి దాంతో తిరుగుతుంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీడి పట్టుకోవడం జరిగింది. 2 టౌన్లో చేసిన దీంతో మనకి దొరికాడు. వీడిని పాత షీట్ కూడా ఉంది ఆరిలోవలో. వీడిని అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. 3 ఆటోల్ని రికవర్ చేయడం జరిగింది. నగరానికి నీటి గండం తప్పింది. నిన్నటి వరకు దాహమో రామచంద్ర అంటూ చంద్రబాబు ప్రభుత్వం వైపు ఆశగా చూసిన జనం ఇప్పుడు నీటి కష్టాల నుంచి బయటపడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను విస్తారమైన వర్షాలను ఇస్తుండటంతో నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు దోహదపడే రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. దీంతో అటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు వేసవిని ఎలా అధిగమించాలో, నగర ప్రజల మంచినీటి అవసరాలను ఎలా తీర్చాలన్న ఆలోచనతో సతమతమైన అధికారులు ఉపశమనం పొందారు. ఈ తుఫాను నిన్న మొన్నటి వరకు ఎండలతో మలమలమాడిన ప్రజలకు ఊరట కలిగిస్తూ నగరాన్ని చల్లబరిచింది. దీంతో ఒకంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న ప్రజలు తుఫాను గండం ఎలాంటి ఉపద్రవాలను కలిగిస్తోందని ఓవైపు ఆందోళన కూడా చెందుతున్నారు. సిపిఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి కార్యక్రమంలో నగరంలో పలుచోట్ల జరిగాయి. అందులో భాగంగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు ఆర్కేఎస్వి కుమార్, పి మణి, పలువురు కార్యకర్తలు సుందరయ్య చిత్రపటం ముందు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ తాడిత పీడిత జనోద్ధరణకు సుందరయ్య అవిరళ కృషి చేశారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రంతో రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలో సుందరయ్య గారు పుట్టినందుకు, మహోద్యమాలు నడిపినందుకు ఆ వారసత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రత్యేక హోదా కోసం, జల వనరుల కోసం, కనీస వేతనాల అమలు కోసం ఈ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉండకుండా కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి, రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాము. అలాగే కరువు నివారణ చర్యలు చేపట్టాలని, అలాగే కరువుని తన సొంత లాభం కోసం వాడుకోవడం మానాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాము. అలాగే సుందరయ్య గారు ఏ హక్కుల కోసం, ఏ విలువలు నిలబెట్టడానికి తన జీవితాంతం త్యాగం చేశారో ఆ విలువలకు విరుద్ధమైన అంశాలు ఈరోజు రాజకీయాల్లో నెలకొలున్నాయి. అవినీతి ఉంది, ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఉంది, కరువుని సొంత ప్రయోజనాల కోసం, కంపెనీల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఉంది. ఈ విలువలకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాడుతుందని, కార్మికుల న్యాయమైన హక్కుల కోసం, కష్టజీవులు, పేదల హక్కుల కోసం సిపిఎం పార్టీ నికరంగా నిలబడుతుందని ఈ వర్ధంతి సందర్భంగా పార్టీ ఆ విధంగా కృషి చేస్తుందని చెప్పి మరొక్కసారి ప్రతిజ్ఞ పూనేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. వర్షం పలకరించింది. తొలకరి జల్లులు ఈ ఏడాది ముందే వచ్చేశాయి. ఇప్పటికే భానుడి ప్రతాపంతో విలవిల్లాడిన జనం రోహిణి కార్తెలు ఎంటర్ అయ్యే మే, జూన్లలో వాతావరణం ఎలా ఉండబోతోందని మదనపడ్డారు. మే ఎండలు చూసి బెంబేలెత్తిపోయారు. అయితే వారి భయాలన్నింటినీ తొలగిస్తూ వరుణుడు కరుణించాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడి తీవ్ర వాయుగుండంగా మారి చివరకు రోను తుఫానుగా అవతరించింది. దీంతో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఓవైపు ఒక్కబోత, మండే ఎండల నుంచి ఉపశమనం పొందడంతో పాటు నీటి కష్టాలు తీరాయి. వారం రోజులు ఆలస్యంగా రావాల్సిన ఋతుపవనాలు పరుగున వచ్చి చేరుతున్నాయి. అయితే ఆనందం వెంటే విషాదం ఉంటుందన్న నిజాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా బ్యాక్టీరియా విజృంభించి రోగాల బారిన పడేసే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఉత్తర నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నక్కవానిపాలెం వివేకానంద కళ్యాణ మండపంలో జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, నాయకులు పిఎస్ నాయుడు,
ముక్కా ముత్యాల నాయుడు, ఇమంది రమణ, మహిళా నాయకురాలు అన్నంరెడ్డి వాణి, ఎం ఈశ్వరమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే మహానాడును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఉత్తర నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. త్వరలో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఉండే నాయకులు, స్థానిక నాయకులు అయితే బీజేపీ వాళ్ళు చాలా చక్కగానే వాళ్ళు మాతో మమేకం అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఏంటంటే మేము కూర్చొని విషయాలు చర్చించుకుంటాం. కానీ కొంతమంది ఇప్పుడు కొత్తగా చేరిన నాయకులు బీజేపీలోని వాళ్ళ అవాకులు చవాకులు వాళ్ళు ఏంటంటే మాట్లాడడం వల్ల ఏంటంటే కొంత మనస్పర్ధలు అయితే వస్తున్నాయన్నమాట. భయాందోళనలు కూడా క్రియేట్ అవుతున్నాయి మన కార్యకర్తలని. సో అందుకే అతి త్వరితగతిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్షిప్ని వేయించి మళ్ళీ ఒక ముందు పదవులు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉండే కార్యకర్తలందరూ కూడా ఏంటంటే హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తారు. అందుకే బీజేపీకి లాస్ట్ మూమెంట్లో ఇచ్చినా కానీ బంపర్ మెజార్టీతోటి వాళ్ళ బుధస్కంధం మీద వేసుకొని గెలిపించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూకి కూడా ఏంటంటే ఒక నాయకత్వం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ నాయకత్వం గ్యాప్ని అతి త్వరగా ఫిల్ చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటున్నారు. అది అతి త్వరలో అనౌన్స్ చేస్తాం. జై హింద్. మన 14వ తారీఖున 72 వార్డులో కూడా ఏంటంటే వార్డు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. వార్డు విశిష్ట సమస్యలు పెట్టాం. వార్డులో ఉండే సమస్యలు ఏంటి, ఆ సమస్యలని ఈరోజు కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసి ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసుకొని అర్బన్ జిల్లా సంబంధించినటువంటి మినీ మహానాడు 22వ తారీఖు నామకోసం జరుగుతుంది. దాంట్లో పెద్దలు మన ఫైనాన్స్ మినిస్టరు, ఇన్ఛార్జ్ మినిస్టరు మనకి యనమల గారు, అయ్యన్న గారు, గంటా గారు, అలాగే మాకు జనరల్ సెక్రటరీ రామానాయుడు గారు వాళ్ళ సమక్షంలో మళ్ళీ ఇవన్నీ చర్చించి అర్బన్కి సంబంధించినవన్నీ కూడా రెజల్యూషన్ పాస్ చేసుకొని అవి మనమేమో మహానాడికి తీసుకుని వెళ్తాం అన్నమాట. అక్కడ వేదికగా చేసుకొని మరి రాబోయే రోజులు ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా సరే తెలుగుదేశం ఒకటి ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల అవసరాలను తీర్చాలి, ప్రజలకు ఉండే కష్టాల్లో భాగస్వామి అవ్వాలి అనేదే బాధ్యతగా ఈ ఏర్పాటు చేశాము. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ రామ్నగర్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించింది. సంస్థ మోటివేషన్తో సుమారు 50 మంది దాతలు రక్తదానానికి ముందుకొచ్చారు. వీరంతా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆసరా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు మాలతి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా దాతల సహకారంతో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చని, దీనివల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అపోహలు వీడి స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హెల్త్ చెకప్స్, ఫ్రీ హెల్త్ చెకప్స్ జరుగుతాయి. మనం బ్లడ్ ఇవ్వటానికి రాగానే గవోబా పడుకోబెట్టేసి బ్లడ్ తీసుకోరు. సో బేసిక్గా ఉండే మనకి ఏదన్నా ఉంటే కూడా బయటకు వచ్చేలాగా బ్లడ్ టెస్ట్ చేసి మన కెపాసిటీ ఉందా లేదో చూసి, హిమోగ్లోబిన్ లెవెల్స్ చూసి, ఇవన్నీ అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకే తెలియకుండా మన లెవెల్స్ తక్కువైపోతూ ఉంటాయి. అది ఇట్లా బ్లడ్ ఇవ్వటానికి వచ్చినప్పుడు మనకి అది కూడా తెలిసిపోతుంది. సో మనమే ఒక తక్కువ హిమోగ్లోబిన్స్ ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు అది ఒక బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇలా బేసిక్గా ఒక హెల్త్ చెకప్స్ జరుగుతాయనే కాకుండా మన వల్ల కొన్ని ప్రాణాలు నిలబడతాయి అనే దాన్ని గుర్తించి రక్తదానాన్ని అందరూ ధైర్యంగా ముందరకు వచ్చి చెయ్యాలి. మీ వల్ల ఎంతోమంది పసిపిల్లలు పుట్టినరోజు నేను 4 ఏళ్ల నుంచి చేస్తున్నాండి. పుట్టిన 10 నిమిషాలకే ఒక యూనిట్ బ్లడ్ కావాల్సిన పరిస్థితి. అంటే ఆ క్షణంలో ఒక యూనిట్ బ్లడ్ దొరకకపోతే ఆ పాప చనిపోతుంది, ఆ బాబు చనిపోతాడు. సో తర్వాత మేము ఇలా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మీ వల్ల మా పాప బతికిందండి, మా బాబు బతికాడండి అంటే ఎంత సంతోషం వేస్తుందో. అందుకే మా డోనర్లకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, బ్లడ్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరి కోసం వెళ్ళారు, ఎవరికి ఇచ్చారు ఒకసారి చూడండి, వెళ్ళండి, వెళ్ళి చూసి రండి. ఆ పసిపిల్లలకి ఇచ్చాము, ఆ పసిపిల్ల ప్రాణం కాపాడాము అంటే మీకు ఒక విధమైన గర్వం కలుగుతుంది మీ మీద మీకు. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 ఏళ్ల కాలంలో పలు దొంగతనాలకు పాల్పడిన అదే ప్రాంతానికి చెందిన పోలిపల్లి నాగరాజును క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 4 తులాల బంగారు ఆభరణాలు, ఓ సెల్ ఫోన్, 2 జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితునితో పాటు అతని వద్ద నుంచి స్వాధీనపరుచుకున్న చోరీ సొత్తును సిపి కాన్ఫరెన్స్ హాల్లో క్రైమ్ ఏసీపీ ఫల్గుణరావు మీడియా ఎదుట ప్రదర్శించారు. నిందితుని నేర చిట్టాను ఏసీపీ వివరించారు. ఈ నెల 14న పిఎంపాలెంలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తల తాడును కిటికీలోంచే తెంచి సెల్ ఫోన్ కూడా తస్కరించి పరాయ్యాడని చెప్పారు. మద్యానికి బానిసై దొంగతనాలకు అలవాటు పడ్డ నాగరాజు పాత నేరస్తుడేనని స్పష్టం చేశారు. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిపారు. ఆవిడ ఇంట్లో పడుకొని ఉండగా
కిటికీ తలుపులు తీసి పడుకుంది. ఆ కిటికీ తలుపు లోపల నుండి చెయ్యి పెట్టి వీడు అక్కడ ఉండే సెల్ ఫోన్ తీసుకొని ఆవిడ మెడలో ఉండే పుస్తీల తాడు లాక్కొని పారిపోయాడు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి పిఎం పాలెం క్రైమ్ ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చేస్తే వీడు మాకు దొరకడం జరిగింది. వీడిని ఇంట్రాగేట్ చేసి ఇచ్చేస్తే వీడు పాత కేసుల్లో కూడా 2 కేసుల్లో 2వ నెల 16వ సంవత్సరంలో కూడాను ఒక ఇంట్లో తాళం బదలగొట్టి ఆ ఇంట్లో ఉండే బంగారు వస్తువులు దొంగలించడం జరిగింది. అలాగే 12వ నెల 15వ సంవత్సరంలో కూడాను ఒక రైతు బజార్ దగ్గర ఒక బ్యాగ్లో బంగారం పెట్టి ఆవిడ ఏదో పర్చేజింగ్ చేస్తుంటే ఆ అన్న నుండి దొంగతనం చేయడం జరిగింది. ఈ 3 కేసుల్లో వీటిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. ఇతను పాత నేరస్తుడు. ఇంతకు ముందు కూడాను ఒక 1.5 తులాలు దొంగతనం చేసి పిఎం పాలెం కేసుల్లోనే దొంగతనం చేసి సీజైల్లో సుమారు 1.5 సంవత్సరం చేసి మొన్ననే బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ దొంగతనాలు చేయడం జరిగింది. దాని మీద అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 49వ వార్డు పరిధి త్రినాథపురం కొండవాలు ప్రాంతంలో రక్షణ గోడ కూలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలో వచ్చిన తుఫాన్లకు రిటైనింగ్ వాల్స్ కూలిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పదే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇళ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని కాలనీ అధ్యక్షుడు దూపాన రామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయ తుఫానుకు కూడా ఈ యొక్క ఇబ్బంది చాలా ఉండేది. తర్వాత మళ్ళీ 11 నెలల లైలైన్ తుఫాన్ అని వచ్చింది. దాని యొక్క తుఫానికి ఈ రెట్న వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నటువంటిది పడిపోయింది. ఇల్లు మీద ఈ గోడ వచ్చి పడిపోయింది. 2-3 ఇల్లు కూడా దర్శనం అయిపోయినవి. తర్వాత దీనికి మా ఎమ్మెల్యే గారు పీజీవీ నాయుడు గణబాబు గారు మరియు విఆర్ఓ గారు సంజయ్ కుమార్ గారు అందరూ వచ్చి స్పందించి దీనికి కావలసిన నష్టపరిహారం కూడా అందజేయడం జరిగినది. దీని మీద తొందరగా స్పందించి ఈ యొక్క ఉదయ తుఫాను ఈ ఒక తుఫానులు కానీ వర్షాకాలంలో ఈ కొండపైన ఉన్నటువంటి వారు ఇంట్లో నివసించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అంతా నిద్ర లేకుండా తెలిసి ఉండి ఎప్పుడు ఏది కుమిలిపోద్దో అని ఒక భయ ఆందోళన చెందుతున్నారు. దీనికి ఎంత తొందరగా రిటర్న్ వాళ్ళు వేస్తే అంతే విధంగా బాగుంటుందని కోరుకుంటున్నాం. జీవీఎంసీ 49వ వార్డు క్రాంతినగర్లో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి టీడీపీ వార్డు అధ్యక్షుడు మజ్జి సోమేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే ఈ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే గణబాబు నియోజకవర్గ అభివృద్ది నిధుల నుంచి 10 లక్షల రూపాయలు అంగన్వాడీ భవన నిర్మాణానికి కేటాయించారని చెప్పారు. ఈ పనులు తొందరలోనే పూర్తవుతాయని తెలిపారు. క్రాంతినగర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ శిథిలావస్థలో ఉంది. దానివల్ల మా ఎమ్మెల్యే గారు గత వారంలో వచ్చి ఇక్కడ స్థానిక సంస్థలమే ఒక జగ్గునాయుడు నివేదిక ప్రకారంగా ఆయనతో ఫాలో అవుతూ ఇక్కడ ఈ ఏరియా నాయకులు మా నాయకులు నిమ్మదా శ్రీనివాస్ తోటరత్నం గారు అవనాయి బొండా కృష్ణ గారు అవనాయి అందరితో కలిసి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏంటున్నాయని చూస్తే మేజర్ ప్రాబ్లంగా ఈ అంగన్వాడీ సెంటర్ శిథిలావస్థలో ఉన్నదని చెప్పి ఆయన ప్రభుత్వంతో వచ్చి ఆయన సొంత నిధులతో అంటే ఎమ్మెల్యే గారి నిధులలో అర్జెంటుగా చేయాలని 10 లక్షల రూపాయలు ప్రసాద్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇచ్చి 2 నెలల్లో పూర్తి అవ్వాలని ఒక చిట్టిగా ఇన్స్ట్రక్షన్ అవ్వడం జరిగింది. ఈ క్రాంతినగర్ ఈ 2 నెలల పాటు ఈ క్రాంతినగర్లో ఉన్న ఇక్కడ అంగన్వాడీ సెంటర్ని తీసుకువెళ్ళి 2 ట్యాంకుల మధ్యలో ఉన్న వాటర్ ట్యాంక్ మధ్యలో ఉన్న ఒక భవనంలో ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోను తుఫానుగా మారింది. దీని ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు మల్కాపురం కొండవాలు ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రాంతినగర్, త్రినాథపురం, దుర్గానగర్, గుడివాడ అప్పన్న కాలనీ, అల్లూరు సీతారామరాజు కాలనీ, హిమాచల్ నగర్ తదితర కొండవాలు ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పశ్చిమ అర్బన్ తహసీల్దార్ కేవీఎస్ రవికుమార్ సూచించారు. తుఫాను తీవ్ర తుఫానుగా మారనున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో మల్కాపురం ప్రాంతాల్లో కొండ వాలను నివసిస్తున్నటువంటి ప్రజలు ఈ భారీ వర్షాల వలన మట్టి పెళ్లలు లేదా రాళ్లు జారిపడి ఇళ్ల మీద పడి జన నష్టము ప్రాణ నష్టము జరిగేటువంటి అవకాశం ఉంది. అందువలన మల్కాపురం ప్రాంతంలో ఉన్నటువంటి హిమాచల్ నగర్, గణపతి నగర్, క్రాంతి నగర్ అలాగే ఏఎస్ఆర్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసింది.
ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజల్లో మరింత అవగాహన చైతన్యం కలిగించేందుకు హ్యుమానిటేరియన్ అసోసియేషన్ బైక్ ర్యాలీని శ్రీకారం చుట్టింది. సింహాద్రి టీఎంటీ సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సాగే ఈ యాత్రను నగర ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ జి సూర్యప్రకాశ్రావు సిపి కార్యాలయం ఎదుట జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపుదల కోసం ఇంకుడు గుంతల ఏర్పాటు ఎంతైనా అవసరమన్నారు. బైక్ యాత్ర వివరాలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీవీడీ దాస్ మీడియాకు తెలిపారు. ఇంకుడు గుంతల ద్వారా అంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షం ఎక్కువ వస్తుంది, అది బయటికి పోకుండా ఎక్కడిదక్కడే మనం ఈ ఇంకుడు గుంతల ద్వారా మనం కన్జర్వ్ చేస్తే వాటర్ లెవెల్ అంటే మన గ్రౌండ్లో భూమిలో వాటర్ లెవెల్ పెరిగి అది ఎప్పటికి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి దాని ద్వారా మనం మన హ్యూమన్ కన్జంప్షన్ కానీ లేకపోతే వ్యవసాయం కానీ అది ఉపయోగపడి జనజీవనం సాఫీగా జరగడానికి భావితరాలకి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. దీన్ని అందరం పాటించి అవగాహన పెంచుకొని భావితరాలకి మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నాం. స్లమ్ ఏరియాస్ అలాగే ఏజెన్సీ ఏరియాలు విలేజ్ గ్రామాల్లోకి వెళ్ళి ఇంకుడు గుంతలపై అవగాహన ఈరోజు మా అదృష్టం కొలిది ఈరోజు వర్షం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్షపు నీరు ఇంకించడానికి ఏ విధంగా వెళ్ళాలా అన్నది మేము నర్సీపాట్లో ఒక ఇంకుడుగా తీయిస్తున్నాం, తునిలో ఒకటి తీయిస్తున్నాం. అంటే మా అసోసియేషన్ మెంబర్స్ ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు, అక్కడ ఇంకుడు గుంతలు తీయిస్తూ అలాగే ముఖ్యంగా సింహాద్రి టీఎంటీ వాళ్ళు మాకు 40,000 ప్యాంప్లెట్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ 40,000 ప్యాంప్లెట్స్ కూడా విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు ప్రతి ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వర్షపు నీరుని మీరు ఇంకించుకోవడానికి అపార్ట్మెంట్స్ దగ్గర అలాగే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక చిన్న ఇంకుడుగా తీసుకుంటే నెక్స్ట్ తరం వాళ్ళకి మనం మంచినీరు ప్రాబ్లం లేకుండా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సింహగిరిపై అప్పన్నస్వామి 2వ విడత చందనం అరగదీత కార్యక్రమం పూర్తయింది. గత వారం రోజులుగా అరగదీసిన 3 మణుగుల చందనంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి ఈ నెల 21న వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారికి పూయనున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు 2వ విడత చందనం అరగదీత విశిష్టతను వివరించారు. స్వామివారికి 4 విడతలుగా మొత్తం 12 మణుగుల చందనాన్ని పూస్తారు. ఇప్పటికే 3 మణుగుల తొలి విడత చందనం పూత పూర్తయింది. 2వ విడతగా మరో 3 మణుగుల చందనంతో ఈ నెల 21న స్వామివారిని అలంకరిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు. రాష్ట్రానికి రోను తుఫాను గండం. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. పెను తుఫానుగా మారనున్న రోను. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దైన నగరం. లోతట్టు ప్రాంతాలు జలమయం. కేరళలో సిపిఎం విజయం. నగరంలో పార్టీ శ్రేణుల సంబరాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.